ఖతార్ నుంచి ఇప్పటిదాకా కొనుగోలు చేస్తున్నటువంటి వాటికి కాస్త సమస్య రాబోతోంది. చిట్ట చివరి కార్గోలు ఇప్పుడే వచ్చినాయి. ఖతార్ నుంచి వచ్చే చివరి 2 ఎల్ఎన్జి కార్గోలు ఏప్రిల్ 13వ తేదీకి యూరప్ కి చేరుకుంటాయి. ఆ తర్వాత యూరోపియన్ గ్యాస్ మార్కెట్ లో భౌతిక కొరత తీవ్రంగా పెరగబోతోంది. కనీసం 2-3 నెలల వరకు ఖతార్ నుండి కొత్త సరఫరాలు వచ్చే అవకాశం లేదు. యూరోప్ లో శీతాకాలం ముగిసిపోయింది కాబట్టి అసలైన ఇంధన కొరత ఇప్పుడు మొదలవుతుంది. అసలు బొమ్మ ఇప్పుడు మొదలవుతుంది యూరోప్ లో. యూరోప్ లోకి పంపడానికి ఖతార్ దగ్గర గ్యాస్ లేదు. రష్యా నుండి ఇగోకు పోయి తీసుకోవడం లేదు. రష్యా ఉక్రెయిన్ ద్వారా యూరోప్ పంపే గ్యాస్ పైప్ లైన్ యుద్ధంలో ధ్వంసం చేసుకున్నారు. మిగిలిన గ్యాస్ రష్యా భారత్ కి చైనాకి ఎక్కువ అమ్ముకుంటుంది, యూరోప్ కి తగ్గించింది. ఇంకో వైపున ఇరాన్ నుండి గ్యాస్ ఇంకా యూరోప్ కి వెళ్ళట్లేదు. ఇప్పుడు యూరోప్ కి దిక్కు చిన్న చిన్న ఆఫ్రికా దేశాలు, వాటి ఉత్పత్తి సామర్థ్యం తక్కువ. ఈ ఆఫ్రికా దేశాలు కూడా భారత్ కి అమ్ముతున్నాయి. దీంతో ఇప్పుడు యూరోప్ దేశాల్లో గ్యాస్ సంక్షోభం రాబోతోంది.